రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అకస్మాత్తుగా ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంజు శాంసన్తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పడమే వాదన వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా ద్రవిడ్ పదవీకాలం ముగిసిందని రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఫ్రాంచైజీలో మరింత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తామని చెప్పినా ద్రవిడ్ స్వీకరించలేదని తెలిపింది. జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు చెప్పింది. అయితే సంజు శాంసన్ ట్రేడింగ్ వార్తల నేపథ్యంలోనే ద్రవిడ్ తప్పుకున్నాడా అనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు తనను రిలీజ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ ను సంజు కోరినట్లు వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లేందుకు అతను సముఖంగా ఉన్నాడని, ఆ జట్టు కూడా ట్రేడింగ్ డీల్ పై చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. అయితే సంజుకు బదులు మరో 2 ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ కోరడంతో సీఎస్కే వెనకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి. సంజు శాంసన్ తో విభేదాలు, రాజస్థాన్ అదనపు బాధ్యతలు ఇస్తామని చెప్పడంతోనే ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2011లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిన ద్రవిడ్ 2013 వరకు ఆటగాడిగా కొనసాగాడు. ఆ తర్వాత 14-15 సీజన్లలో కోచ్ గా వ్యవహరించాడు. అనంతరం 2015 నుండి 2024 వరకు ఐపీఎల్ లో పలు హోదాల్లో పనిచేశాడు. ఎన్సీఏ డైరెక్టర్ గా, భారత ఏ కోచ్ గా, టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయంతో టీమిండియా హెడ్ కోచ్ గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. అనంతరం అతనికి ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ద్రవిడ్ మాత్రం తిరిగి రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే చేరాడు. కానీ అతని పదవీ కాలం అనూహ్యంగా ఏడాదికే పరిమితమైంది. ఐపీఎల్ 2026 సీజన్లో అతను మరో జట్టుకు కోచ్గా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి.